హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం శాంసంగ్ 32 ఇంచెస్ బ్లాంక్ డిస్ప్లే వస్తే ఎలా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, అలాగే రెగ్యులర్గా మన టెలిగ్రామ్ ఆన్లైన్ టీవీ రిపేర్ ఏదైతే గ్రూప్ ఉందో దానిలో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, అయితే మనకి ఈ టీవీ అనేది మనకి బ్లాంక్ డిస్ప్లే ప్రాబ్లం మీద అయితే రిపేర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత ఫాస్ట్ ఈజీ వేలో ఎలా అయితే సాల్వ్ చేసుకోవాలో ఇంటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీనికి తగ్గించేసి ముందు బ్లాంక్ డిస్ప్లే ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి అది అలాగే ఉండదు, ఒకసారి గమనిద్దాం. ఇది దాని యొక్క అడాప్టర్. సాకెట్ అనేది ఇన్పుట్ చేయడం జరిగింది. సప్లై ఇచ్చాను, స్విచ్ ఆన్ చేశాను. ఓకే, ఓకే, ఇది బ్యాక్ లైట్ అయితే ఆన్ అవుతుంది. పిక్చర్ లో ఎటువంటి గ్రాఫిక్స్ అనేది లేదు. సో ఈ సిచ్యువేషన్ ని మనం బ్లాంక్ డిస్ప్లే కింద మనం పరిగణించవచ్చు. టీవీ అంతా ఓపెన్ చేసి ప్రాబ్లమ్ ని ట్రేస్ అవుట్ చేసి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజెంట్ మనకి దీనిలో ఉన్న డిస్ప్లే వచ్చేసరికి సింగిల్ కాప్ శాంసంగ్ బ్రాండ్ ప్యానల్. ఇది జనరల్ గా మనకి ప్యానల్స్ అనేది 7 కంపెనీ ప్యానల్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటాయి. మల్టిపుల్ బ్రాండ్స్ లో ఈ ప్యానల్స్ 7 కంపెనీ ప్యానల్స్ అనేది మనకి అవైలబిలిటీగా ఉంటాయి అనమాట. ఈ 32 ఇంచెస్ లో శాంసంగ్ బ్రాండ్ పేరు మీద శాంసంగ్ సంబంధిత ప్యానల్ ఇది బ్రాండ్ శాంసంగ్ అండ్ ప్యానల్ కూడా శాంసంగ్ వాడింది. ఇదే శాంసంగ్ ప్యానల్ వియూ, తషీబా, ఇంటెక్స్, ఎంఐలో కూడా ఇదే ప్యానల్ అనేది వాడబడుతుంది. సో జనరల్ గా ఈ సింగిల్ కాప్ ప్యానల్స్ 3.5 years కి చాలా బ్లాంక్ అవుట్ అనేది చాలా కామన్ ఇష్యూ. సో టెక్నీషియన్స్ కి ఇలా బ్లాంక్ వచ్చినప్పుడు దీన్ని ఈజీ వేలో ఎలా అయితే సాల్వ్ చేసుకోవాలో నేను చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, జనరల్గా మనకి ప్యానల్కి ఈ ప్రజెంట్ ఈ కాఫ్ ఉంది కదా, ఈ కాఫ్లో నేను ముఖ్యంగా ఈ సింగిల్ కాఫ్ ప్యానల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి మదర్ బోర్డు నుంచి ఈ కేబుల్ ద్వారా, రైల్వేస్ కేబుల్ ద్వారా సప్లై అండ్ డేటా అనేది రాబడుతుంది. అంటే పిక్సెల్ డేటా అనమాట. ఈ పిక్సెల్ డేటా డైరెక్ట్గా మనకి ఇది డ్యూయల్ ఐసీ, ఇది గామా అండ్ డిసిడిసి రెండు కూడా దీనిలో ఈ సెక్షన్లో ఉండబడతాయి. దీని నుంచి డేటా దీనికి వెళ్ళగానే సికేవి అండ్ విజిఎల్ వోల్టేజ్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి. జనరల్గా ఇలా బ్లాంక్ రావడానికి కారణం ఏంటంటే సికేవి పల్స్ ఏదైతే షార్ట్ అవుతుందో, షార్ట్ అవడం ఏంటంటే ఈ ప్యానల్ కావాల్సిన సప్లైస్ మొత్తం కూడా డ్రాప్ అయిపోతాయి. సో మనం దీన్ని ఎలాగా ఈ సికేవి అనేది లెఫ్ట్ వైపు ఉంటాయి, రైట్ వైపు ఉంటాయి. మనకి లెఫ్ట్ వైపు కట్ చేయాలా, రైట్ వైపు కట్ చేయాలనేది చాలా సింపుల్గా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సింది మనకి జస్ట్ ఓన్లీ ఒక మల్టీమీటర్, ఒక చాక్, మ్యాక్సిమం షోల్డింగ్ నట్తో అవసరమే ఉండదు, బట్ కొంచెం పక్కన పెట్టుకుందాం. మీకు ఈ మెథడ్ అనేది ఎవరు చెప్పరు, చాలా అంటే చాలా ఈజీ మెథడ్. బాగా కేర్ఫుల్గా వినండి. ఓకే, నేను యాక్చువల్ చెప్పాలంటే జనరల్గా మనకి యూట్యూబ్లో వీడియోస్ కానీ టెలిగ్రామ్ వీడియోస్ కానీ ఆల్రెడీ చేసిన దాన్ని రీటేక్ చేసి మళ్ళీ సాల్వ్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. నేను అలా కాదు, డైరెక్ట్గా ప్రాబ్లం వీడియోనే మీ ముందు కళ్ళ ముందు పెట్టాను, చూడండి. ఓకే, జనరల్గా మీకు గతంలో మీకు మన యూట్యూబ్ ఛానల్లో టెస్ట్ పాయింట్స్ గురించి మీకు చెప్పే ఉంటాను. టెస్ట్ పాయింట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే మల్టీమీటర్ని నెంబర్ కంటిన్యూటీ మోడ్లో పెట్టుకోవాలి. ఈ ప్రజెంట్ మనకి ఈ సీకే అనేది లెఫ్ట్ వేవ్ ప్రాబ్లం ఉందా, రైట్ వేవ్ ప్రాబ్లం ఉన్నదా అనేది తెలుసుకోవడం కోసం రైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రైట్ వే ద్వారానే సీకేవి ప్రాబ్లం అనేది సీకేవి 1, సీకేవి B1, సీకేవి 2, సీకేవి B2 అనేది
ఈ సంబంధిత ట్రాక్స్ అనేది లెఫ్ట్లో షార్టేజ్ ఉందా, రైట్ సైడ్లో షార్టేజ్ ఉన్నది అనేది తెలుసుకోవడానికి రైట్లో ఉన్న టెస్ట్ పాయింట్ ద్వారానే మనకి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎలాగో మీకు అర్థమయ్యేలా చెప్తాను నేనండి. జనరల్గా మీకు చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పాయింట్, టెస్ట్ పాయింట్. ఈ టెస్ట్ పాయింట్ వదిలేయండి, అర్థమవుతుందా? ఈ టెస్ట్ పాయింట్ వదిలేసేయండి. మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముద్దగా కనిపిస్తుంది కదా, దాని కిందనే కట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ మనకి జనరల్గా కొత్తగా వచ్చిన టెక్నీషియన్స్ నేను చాలా మందిని చూశాను, సీకేవి కట్ చేయండి అనగానే ఈ టెస్ట్ పాయింట్ కింద కట్ చేసేస్తున్నారు. అలా కట్ చేయకూడదు. టెస్ట్ పాయింట్కి కొంచెం అలా కింద చూసుకుంటే ఇక్కడ మీకు అక్కడ గ్రీనింగ్ డాటింగ్ కనిపిస్తుంది, అంటే ఒక ముద్దలాగా. దాని కింద కట్ చేయాలి. అది కట్ చేస్తేనే సీకేవి కటింగ్ కరెక్ట్గా అయినట్టు. మీరు పైన కట్ చేస్తే సీకేవి కటింగ్ అవుతుంది, షార్టేజ్ అయితే అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చేసరికి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనే టాపిక్ మీద కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇది ఈ సింగిల్ కప్ ప్యానల్లో ఫస్ట్ టెస్ట్ పాయింట్ వదిలేసేయండి. ఓకే, ఫస్ట్ టెస్ట్ పాయింట్ వదిలేసి సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్, సారీ కంటిన్యూటీ పెట్టలేదు, ముందు మీటర్ని మనకి కంటిన్యూటీలో పెట్టాలి. ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ పెన్, ఫోర్త్ టెస్ట్ పాయింట్ అండ్ ఫస్ట్ టెస్ట్ పాయింట్, ఎటువంటి షార్ట్ లేదు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ టెస్ట్ పాయింట్ వదిలేయాలి, సెకండ్ అండ్ ఫోర్త్. అంటే ఇది CK1, ఇది CKV-B1. ఓకే, షార్టేజ్ అనేది ఎప్పుడు కూడా CK1, CKV-B1, CKV2, CKV-B2 మాత్రమే షార్టేజ్ అవుతాయి. సేమ్ ఇదే ఫండమెంటల్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ మనం చెక్ చేస్తున్నది CKV1 అండ్ CKV-B1, ఇది షార్ట్ లేదు. CKV2 అండ్ CKV-B2 చెక్ చేసాం, CKV-B2 షార్ట్ అయింది. జనరల్గా ఇక్కడ చాలా ఈజీ మెథడ్ ఏంటంటే, జనరల్గా CKV1, CKV-B1 షార్ట్ అయితే, అది షార్ట్ చూపించినట్టయితే అది 100 to 100% లెఫ్ట్ సైడ్ CKV సెక్షన్ అంతా కూడా షార్టేజ్ ఉందని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా CKV2, CKV-B2 షార్ట్ చూపిస్తుందంటే షార్టేజ్ వచ్చేసరికి రైట్ సైడ్ ఉందని అర్థం చేసుకోవాలి. సో ఈ టెస్ట్ పాయింట్ల ద్వారానే మనం చాలా ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. అంటే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. CKV1, CKV-B1 షార్టేజ్ ఉంటే ఇక మనం కట్ చేయాల్సింది ఇటు కాదు, డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ ట్రాక్స్ మొత్తాన్ని కట్ చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం జరిగింది చూడండి. CKV1, CKV-B1 షార్టేజ్ ఏమి లేదు. CKV2, CKV-B2 షార్టేజ్ చూపిస్తుంది. అంటే కంప్లైంట్ రైట్ సైడ్ కాబట్టి CKV2, CKV-B2ని మనం కట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం CKV-B2 ఒకటి సింగిల్ కట్ చేసినా సరిపోద్ది. సో నేను అదే చేస్తున్నాను. తర్వాత CKV2, CKV-B2ని కంటిన్యూటీ చెక్ చేసినప్పుడు ఎటువంటి బీప్ సౌండ్ లేదు, అంటే షార్టేజ్ అనేది క్లియర్ అయిపోయింది. సో మనం ఊహించినట్టుగానే మనం ఈజీ వేలో మనం ట్రాక్ని అంటే ఇటు సైడ్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా కనిపెట్టాం. సో ఇది రైట్ సైడ్ అనేది కన్ఫర్మ్ అయింది. ఎందుకు? CKV2, CKV-B2 వైపు షార్ట్ ఉంది కాబట్టి. అంటే మనం లెఫ్ట్ సైడ్ టెస్ట్ పాయింట్స్లో CKV2, CKV-B2 షార్టేజ్ ఉన్నప్పుడు అది రైట్ సైడ్ మాత్రమే ఉంటుందని మీకు ఫస్ట్లోనే చెప్పాను. సో ఇప్పుడు మనం ట్రాక్స్ కట్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి టీవీ ఆన్ చేసి పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్. కేవలం వన్ సింగిల్ ట్రాక్ కట్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇలా ఈజీ వేలో CKVని గుర్తించడం చాలా ఈజీ అని మీకు ఈ వీడియో ద్వారా అర్థమై ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.